ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న మంత్రి వాహనం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ సమీపానికి రాగానే బోల్తా పడింది. కారు పల్టీలు కొట్టడంతో మంత్రి కొల్లు రవీంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. మంత్రితో పాటు ప్రయాణిస్తున్న ముగ్గురు అధికారులు గాయపడ్డారు. డ్రైవర్ తలకు బలమైన దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మంత్రితో సహా గాయపడిన వారందరినీ హైవే అంబులెన్స్లో దగ్గరలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం విజయవాడ నుండి మా కరెస్పాండెంట్ రాజరమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజరమేష్, చెప్పండి, వాళ్ళ హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? గుంటూరు జిల్లాలోని కాజా టోల్ గేట్ దగ్గర మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రయాణిస్తున్న వాహనం ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరుపతిలో అధికారిక కార్యక్రమాలు ముగించుకొని తిరిగి మచిలీపట్నం వెళ్లేందుకు గాను బయలుదేరి వస్తున్నారు. అయితే సరిగ్గా 2 నుంచి 3 గంటల మధ్యలో అతివేగంగా వస్తున్న ఈ వాహనం కాజా టోల్ గేట్ దాటుతున్న క్రమంలోనే దాని పక్కనే ఉన్న డివైడర్లు, చాలా ఎత్తైన డివైడర్లు ఉన్నాయి. వీటిని గమనించకుండా అతివేగంగా డ్రైవర్ ముందుకు పోనివ్వడం జరిగింది. ఆ ముందుకు అతివేగంగా పోవడంతో ఆ డివైడర్లను ఒక్కసారిగా ఢీకొనడంతో కారు దాదాపుగా 3 అడుగుల ఎత్తు పైకి లేచి 3 సార్లు పల్టీ కొట్టినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. దీంతో కారు ముందు భాగం అంతా కూడా బాగా తీవ్ర స్థాయిలో ధ్వంసం అయింది. అయితే సకాలంలో అక్కడే కాజా టోల్ గేట్ కి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడే ఉండటంతో హుటాహుటిన వాళ్ళందరూ కూడా పరుగులు పెట్టి ఆ కారులో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీయడం జరిగింది. ఇక అదృష్టవశాత్తు అందులో ఉన్న డ్రైవర్ తో పాటు మంత్రి కొల్లు రవీంద్రకి కానీ, లేకుంటే ఆయనతో పాటు ఉన్న మరొక ముగ్గురికి కానీ స్వల్ప గాయాలతోటే అదృష్టవశాత్తు బయటపడ్డారు. వెంటనే వారిని హైవే అంబులెన్స్ ద్వారా పక్కనే ఉన్న మణిపాల్ ఆసుపత్రికి తరలించి అవసరమైన ప్రాథమిక చికిత్స కూడా నిర్వహించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఎవరికి ఏమి జరగకపోవడం వల్ల అందరూ కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే డ్రైవరు అతివేగంగా రావటం, పక్కనున్న డివైడర్ ని గమనించకుండా ముందుకు దూసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని హైవే అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజరమేష్.